నమస్తే వెల్కమ్ టు ద ఫెడరల్ తెలంగాణ. నేను మీ ఫజల్. ఫీ రియంబర్స్మెంట్ తెలంగాణలో ఫీ రియంబర్స్మెంట్ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. 14 లక్షల మంది విద్యార్థులు హాహాకారాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఫీ ఇస్తుంది కదా అని పేరెంట్స్ ఏమో కళాశాలల్లో జాయిన్ చేపిస్తే ఆ ఫీజు రాక కనీసం కొంతమంది కొన్ని కళాశాలలేమో ఎగ్జామ్కు ముందు హాల్ టికెట్ ఇవ్వకుండా ఫీజు ఇస్తేనే హాల్ టికెట్ అంటారు. అది దాటిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయినాయి, పాస్ అయిన తర్వాత వేరే కళాశాలలో ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే ఫీ పే చేయాల్సిందే. అంతవరకు సర్టిఫికేట్ దొరకదు. ఎప్పటి నుంచి 2021 నుంచి ఫీ రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండడంతో కళాశాలల యాజమాన్యం హాహాకారాలు చేస్తుంది. కనీసం తమ స్టాఫ్కు జీతాలు ఇచ్చే దుస్థితులలేమో మన మీద అంటే తమపై కనికరించండి అంటూ ప్రభుత్వానికి వాళ్ళు వేడుకుంటున్న నేపథ్యంలో కొంత డబ్బు పే చేస్తామని గతంలో రేవంత్ సర్కార్ హామీ ఇచ్చినప్పటికీ కేవలం 10,000 కోట్ల రూపాయల్లో 300 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అందుకే వాళ్ళంతా బంద్కి వెళ్ళిపోయారు. ఈ బంద్ నేపథ్యంలో మొత్తం దాదాపుగా ఈ ప్రొఫెషనల్ కళాశాలలన్నీ బంద్ పాటిస్తున్నాయి. ఒక పక్కేమో విద్యారంగంలో ప్రభుత్వ కళాశాలలు అన్నీ నాణ్యత అంటే విద్యా నాణ్యత ప్రమాణాలు దారుణంగా పడిపోయి అడ్మిషన్స్ లేవు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు పాఠశాలలు అన్నీ చచ్చిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక ఫీ రియంబర్స్మెంట్ మీద బతుకుతున్న ప్రైవేట్ కళాశాలల దుస్థితి కూడా ఈ ఫీ రాకపోవడంతో కొన ఊపిరితో ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా బంద్కి వెళ్ళారు. అయితే ఈ కళాశాలల యాజమాన్యాల సమాఖ్య అధ్యక్షులు రమేష్ బాబు మనతో ఉన్నారు. ఆయనతో మరిన్ని అంశాలని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ కాలేజీలన్నీ తెలంగాణలో సంక్షోభంలో ఉన్నాయనుకోవచ్చా? అతి సంక్షోభం ఉన్నాయి. సంక్షోభం అనే వర్డ్ చాలా చిన్నది. ఈరోజు పాల ప్యాకెట్లకు కూడా ఫ్యాకల్టీ నాన్ టీచర్స్ కొట్లాడుతున్నారు. చిన్న చిన్న స్కూళ్ళకు కూడా మా దగ్గర ఉన్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ పంపలేకపోతున్నారు. మేమేమో జీతాలు ఇవ్వలేకపోతున్నాం. కాలేజీలో మెయింటెనెన్స్ కష్టమవుతుంది. ఇప్పటికి 7-8 సంవత్సరాల నుంచి కాలేజీ సున్నమైనటువంటి పరిస్థితి. వైట్ వాష్ అనేది జనరల్ గా ఎవ్రీ 4-5 years ఒకసారి వేసుకుంటారు కళాశాల వాళ్ళు. సో అది అయినటువంటి పరిస్థితి. ఎవ్రీ 5 years కు క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్స్పెక్షన్స్ అవుతాయి. వాటికి అప్పుడు మేము డెవలప్మెంట్ చేసే చాలా ఉంటుంది. అది లేని పరిస్థితి. ప్రతి దానికి కటకట కిటకిట అని కాలేజీలు చాలా అవస్థలకు గురవుతున్నాయి. సరే, ఇప్పుడు ఫీజు రాలేదు అని పేరెంట్స్ గగ్గోలు పెడుతున్నారు. అంటే ఒకవేళ ఎగ్జామ్ రాయడానికి మీరు పర్మిషన్ ఇచ్చినా తర్వాత పాస్ అయిన సర్టిఫికేట్ కూడా ఇవ్వడం లేదనేది వాళ్ళ ఆరోపణ. మీరేమో మాకు స్టాఫ్ కి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని. మరో ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మీ ప్రాపర్టీ వాల్యూస్ బాగా పెరిగాయి కదా, అప్పట్లో 40,000 50,000 ఎకరం కొంటే ఇప్పుడు కోట్ల రూపాయలు ఉంది కదా, కొంత సహకరించవచ్చు కదా అని ప్రభుత్వ నేతలు అంటున్నారు. దానికి మీరేమంటారు? ఒకటండి, ఇప్పుడు రికరింగ్ వేరు, నాన్ రికరింగ్ వేరు. ఇప్పుడు జేఎన్టీయులో 640 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఒక కళాశాల 10,000 రూపాయల ఫీజు ఒక రోజు కడితే మళ్ళీ ఒక 10,000 రూపీస్ ఫీజు ఉంటే 10,000 ఏవో పెనాల్టీ వేస్తుంది. అంటే దాదాపుగా 10% పెనాల్టీ వేస్తుంది. మరి జేఎన్టీయూ దగ్గర 640 కోట్లు ఉన్నాయి కదా, మా దగ్గర ఇంత ఒక మార్వాడి లాగా మా దగ్గర ఎందుకు తీసుకుంటున్నారు అని మేము ఎప్పుడైనా అడిగామా? అది అనేది ఏంటంటే కళాశాల భద్రత. ల్యాండ్ అయినా కళాశాలకు ఉన్నటువంటి కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా కళాశాల భద్రత అది. సో ఈ ప్రైవేట్ కళాశాలల్లో ఈ రోజు ఎక్కడ కూడా ₹1 కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లేదు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని కాలేజీ సేఫ్టీకి ఏదైతే చేసుకున్నారో అవన్నీ ఖర్చు అయిపోయాయి. ఇక ల్యాండ్ ఒకటి మిగిలింది. ల్యాండ్ అనేది దానికి అప్పులలో తీసుకొని వెళ్ళిపోతే కళాశాల భద్రత కూడా పోతుంది. కళాశాల భద్రత కాపాడడం ప్రైవేట్ కళాశాలతో పాటు ప్రభుత్వానికి కూడా బాధ్యత అక్కడ. ఓకే సార్, అది మళ్ళీ చెప్పండి నాకు. మొత్తం ఈ ఫీ రియంబర్స్మెంట్ 2021 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని కళాశాలలు సఫర్ అవుతున్నాయి, ఎంతమంది విద్యార్థుల పైన దీని ప్రభావం ఉంది? మొత్తం తెలంగాణలో 2,500 వరకు కళాశాలలు ఉన్నాయండి. 2,200 వరకు కళాశాలలు ఫీ రియంబర్స్మెంట్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి బలవంతంగా. సో 2,200 కళాశాలలకు ఏదైతే ఉన్నాయో అన్నిట్లో ఫీ రియంబర్స్మెంట్ తో బాధలు ఉన్నాయి.
2021-22 నుంచి ఈ రోజు వరకు 10,000 crores ప్రభుత్వం బకాయిలు పే చేసేది ఉంది. ఆ 10,000 crores బకాయిలలో మొన్న 300 crores పే చేశారు. ఓకే. ఇప్పుడు మిగతా డబ్బు వసూలు చేసుకోవడానికి మీరు చేయబోయే స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్. ఇప్పుడైతే ఎందుకంటే బంద్ మేము పిలిపించారు. మేము మేము యాక్చువల్గా కొనసాగిస్తున్నారు. మేము ఇక్కడ ప్రభుత్వంతోని కొట్లాడో, ప్రభుత్వంతో విభేదించో, డబ్బులు ఇయ్యమని అట్లా చేయడం అని అడుగుతలేము మేము. మేము మా ప్రపోజల్ ఏమి ఇచ్చామంటే, మీరు ట్రస్ట్ బ్యాంక్ పెట్టండి. ట్రస్ట్ బ్యాంక్ ద్వారా ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ తీసుకురావడం వల్ల క్వాలిటీ కూడా పెరుగుతుంది, ఒక క్లారిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది అని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవించి దాన్ని చెప్పాము. ఆ సోర్స్ తప్ప మిగతా ఏ సోర్స్ ద్వారా అయినా కూడా ప్రభుత్వం పే చేస్తామనంటే మాకేం అభ్యంతరం లేదు. ప్రభుత్వం అనేది ఒక పెద్ద వ్యవస్థ, మేము అందులో చీవల్లాగా. సో ప్రభుత్వము వాళ్ళ నిర్ణయం తీసుకొని పే చేస్తే వేరు విషయం, కానీ ఒక బాధ్యత గల కళాశాల యాజమాన్యాలతో కాగా మేము ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పెట్టాము. ఆ ప్రపోజల్ ప్రభుత్వం స్వీకరిస్తుందా, స్వీకరించదా, సాధ్యాసాధ్యాలు ఏమున్నాయి, కష్ట నష్టాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వం అబ్జర్వ్ చేసి దాని విషయంలో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ 3 months టైం ఇచ్చింది. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తుంది, అందులో నిష్ణాతులు లేరు అని చెప్పేసి కూడా మేము నిన్న అబ్జెక్షన్ చేశాం. కళాశాలలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ఇతరత్ర వేరే వాళ్ళు ఉన్నారు, సో అవసరం లేని వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు. మరి వాళ్ళతో ఇచ్చే బదులు ఒక నిష్ణాతులు అంటే ఒక రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, ఒక ఎస్బీఐలో చాలా టాప్ మోస్ట్ పొజిషన్ ఉన్న వాళ్ళు, మన తెలంగాణ నుంచే ఎస్బీఐ నేషనల్ చీఫ్ ఉన్నప్పుడు అతను సర్వీసెస్ యూజ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మంచిగా ఉంటుంది. సో ఇట్లాంటి నిష్ణాతులు లేరు అని చెప్పేసి మేము నిరసన కూడా వ్యక్తం చేశాం మ్యామ్. ఎందుకంటే ఏదన్నా ఒక ఇన్నోవేటివ్ స్కీమ్స్ కు మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దాంట్లో నిష్ణాతులు లేకుండా అందులో సాధ్యాసాధ్యాలు ఏముంటాయని చెప్పేవాడు కూడా ఉండాలి. ఏదో మనము సెంటిమెంట్ గానో లేకుండా ఉంటే తనకు నాలెడ్జ్ లేకుండా ఉన్నటువంటి పీపుల్ అందులో ఉండేది ఉంటే దానివల్ల నష్టాలు ఎక్కువ జరుగుతాయి. ఇంత ప్రభుత్వం చేసిన ఎక్సర్సైజ్ ఫ్యూటైల్ అయిపోతుంది. సో దాని విషయంలో కూడా మా నిరసన కొంతవరకు వ్యక్తం చేశాం మేము. ఇప్పుడు ప్రభుత్వంతో ఉన్న సమస్య ఏంటి సార్? ఇది ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉంది? ఫీ రియంబర్స్మెంట్ టోటల్ గా ఎంత బకాయి రావాల్సి ఉంది? ఇప్పుడు 10,000 crores ప్రభుత్వము బకాయి ఉందండి. 10,000 crores లో మొన్న 300 crores ఇచ్చారు. ఆ 300 crores ఇచ్చిన తర్వాత ఇంకా 900 crores ఇస్తాము అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. దాని విషయంలో వెళ్ళేసి మేము అడిగితే టాస్క్ విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ అని వేశారు. ఓకే. అంటే ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుంది అనుకోవచ్చా? అంటే ప్రభుత్వము అయితే ఒకటండి, మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అప్పులలో చాలా సఫరింగ్స్ తోని ప్రభుత్వం ఉంది, అది మేము సెన్స్ చేశాం. కానీ అట్ ద సేమ్ టైం అది రీజన్ కాదు కదా. మేము కళాశాల ఈడ ఇబ్బందులకు గురవుకుంటూ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డౌన్ అవ్వకుంటూ, ఈడ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ, మేనేజ్మెంట్స్ ఇబ్బంది పడుతూ, అన్ని అప్పులకు వెళ్ళిపోయేసి కళాశాలలు బ్యాంక్ ఎన్పిఏ అయిపోయేసి ఒక క్యారెక్టర్ డ్యామేజ్ అయ్యే స్టేజ్కి వచ్చినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. మేమేం ఉద్దీపన ప్యాకేజీలు అడుగుతలేము మేము ప్రభుత్వాన్ని. ప్రభుత్వము స్టూడెంట్స్ తరఫున ఏదైతే ప్రామిస్ చేశాదో ఆ ప్రామిస్ చేసిన అమౌంట్ ఏమని అడుగుతున్నాం. కానీ ప్రభుత్వం దాన్ని వేరే రకంగా అర్థం చేసుకుంటుంది. వీరేమో కళాశాల వాళ్ళేమో ఏదో మేము వాళ్ళను డబ్బు ఇవ్వమని కోరుతున్నట్టుగా అనే ఫీలింగ్ ఒకటి ప్రభుత్వానికి వచ్చింది. అది వాళ్ళు ప్రామిస్ చేయకపోతే స్టూడెంట్స్ ఫీజు పే చేసేవాళ్ళు, అటు గవర్నమెంట్ ఫీ పే చేయకుంటే కళాశాలలు ఎలా నడుస్తాయి అని చెప్పేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడున్న మీ ముందున్న కర్తవ్యం ఏంటి సార్? ఇప్పుడు దాదాపుగా ఒక 10 లక్షల మంది విద్యార్థులు, 1,00,000 మంది అంటే అధ్యాపకులతో మేము 2 విషయాలండి. మేము ఏదైతే ఇబ్బందులు ఎవరైతే మేము పడుతున్నామో మా తర్వాత ఇబ్బంది పడేవారు కళాశాల సిబ్బంది, ఇటు అధ్యాపకులు అటు మిగతా స్టాఫ్. వారందరినీ పిలిచి ఒక సాంత్వన సభ అంటే మేము ఒక కన్సోలింగ్ మీటింగ్ ఏదైతే ఉందో ఇక్కడ హైదరాబాద్ లో ఏర్పరచాలి, ఒక సైలెన్స్ ను బ్రేక్ చేయాలి, మళ్ళా మనం అందరం కలిసేసి బాగా వర్క్ చేద్దాం, మన తెలంగాణ ఎడ్యుకేషన్ సెక్టర్ డెవలప్ చేద్దాం అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతోనే ఒక మీటింగ్ పెడుతున్నాం. ఆ మీటింగ్ పెట్టే దాంట్లో మరి ఇవన్నీ చెయ్యాలి అని అంటే రియంబర్స్మెంట్ ఒకటి అడ్డంకి వస్తుంది. మన అందరం కలిసి హైదరాబాద్ లో అతి దగ్గరలో, ప్రభుత్వానికి దగ్గరలో కనుక వాయిస్ వినిపిస్తే ఇంకా తొందరగా వినిపిస్తుంది. సో అని చెప్పేసి 1,00,000 మందితోని ఫ్యాకల్టీతోని ఫస్ట్ మీటింగ్ పెడతాం.
ఆ ఫస్ట్ ఓకే. ఒకవేళ ఫ్యాకల్టీ పెట్టిన వాయిస్ కనుక ప్రభుత్వం అర్థం చేసుకొని ఆ సెన్సిటివిటీని గ్రహించి ప్రభుత్వం కనుక ఇమ్మీడియట్లీ దీని విషయంలో యాక్షన్ తీసుకొని కళాశాలకు ఉన్నటువంటి బకాయిలు కనుక క్లియర్ చేస్తే అంతవరకు చాలా సంతోషం. ఒకవేళ ఓకే. అట్లో కూడా ప్రభుత్వానికి కనుక వినబడకపోతే నెక్స్ట్ ఒక 1,00,000 మంది విద్యార్థులు, 10 లక్షల మంది విద్యార్థులు అంటే 14 లక్షల మంది విద్యార్థులు ఏదైతే రియంబర్స్మెంట్ వాళ్ళు లబ్ధి పొందుతున్నారో ఆ 14 లక్షల్లో మినిమం ఒక 10 లక్షల మందిని హైదరాబాద్ కు రమ్మని, చలో హైదరాబాద్ అని లేదు, చలో సెక్రటరియట్ అని లేదు, చలో అసెంబ్లీ అని లేదు, ఏది ముట్టడిస్తాం అని లేదు, ఏమీ లేదు. మేము వినయపూర్వకమైనటువంటి ఒక మీటింగ్ హైదరాబాద్ లో పెట్టుకుంటాం. ఆ వినయపూర్వకమైన మీటింగ్ ద్వారా ప్రభుత్వానికి మా వాయిస్ వినిపించి కళాశాలలు అంటే ఇంత పెద్ద వ్యవస్థ, ఒక అతిపెద్ద సెక్టర్ తెలంగాణలో, మనం కనుక అంతా కరెక్ట్ ఉంటే ఈ పాటికి తెలంగాణ రాష్ట్ర కంట్రీలో మనమే నంబర్ 1 ఉండేవాళ్ళము. ఈ విషయాల వల్ల కళాశాలకు ఇబ్బంది, కళాశాల ఇబ్బంది వల్ల స్టూడెంట్ క్వాలిటీ లేకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది మన ముందున్నటువంటి డబ్బు పేమెంటే మీరు చూస్తున్నారు తప్ప మీరు దానివల్ల వచ్చే రిపర్కషన్స్ మీరు అర్థం చేసుకుంటలేరు అని చెప్పేసి ఒక ప్రభుత్వానికి తెలియజెప్పాలని ఒక 10 లక్షల మంది విద్యార్థులతో మీటింగ్ 11th రోజు ఫిక్స్ చేశాం యాక్చువల్ గా. కానీ ఓకే. వివిధ కారణాల వల్ల 11th మీటింగ్ ను 15th రోజుకు మేము పోస్ట్ పోన్ చేసాం. ఓకే. అధ్యాపకుల మీటింగ్ రేపు 8th రోజు ఉంది, కానీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. సో ఓకే. ప్రభుత్వం యాక్చువల్ గా పర్మిషన్ ఇవ్వకపోవడానికి రీజనే లేదు, ఓకే. కానీ ఇవ్వలేదు. ఇవ్వకపోతే దాన్ని హైకోర్టును ఆశ్రయించాం. హ్మ్. ఇప్పుడు మీరు ఆల్రెడీ బంద్ కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమన్నా చర్చలకు పిలిచిందా? పిలిచే అవకాశం ఉందా? చర్చలకు పిలుస్తుంది, డిస్కషన్ చేద్దామంటుంది, డివైడ్ అండ్ పాలసీ అని చెప్పేసి కొంతమంది ఆఫీసర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ అంటే ఒక సమస్యను సాల్వ్ చేసేటువంటి ఒక ఏకాగ్రత, అంత ఒక పెద్దరికంగా ఎవరు బిహేవ్ చేస్తలేరు. అన్ని ఒక చీప్ టాక్టిక్స్, ఒక సీనియర్ ఆఫీసర్ సైడ్ కూడా చీప్ టాక్టిక్స్ తోని వారు పిచ్చి కాలేజీలతో మీరు పోకండి అని వేరే వాళ్ళకి కామెంట్ చేయడము, బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడము, యూజ్లెస్ కాలేజ్ అనడం వల్లనే మేము దేవసేన గారిని మేము అలా అనకూడదు మేడం, మీరు అట్లా అంటే మీరు మాకు ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండి మీరు అలా అంటే మేము చాలా బాధలు పడుతున్నాం, మనకు ఒక సఖ్యత అనేది ఉండాలి, ఒకవేళ అట్లా వద్దు అని అనుకుంటే మీరు మేడం మీరు వెళ్ళిపోండి అని ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేశాం. మేడంకు కళాశాలల మీద మంచి అభిప్రాయం లేదు, మంచి అభిప్రాయం లేని ఆఫీసరు కళాశాలకు సెక్రటరీగా ఉంటే, కమిషనర్ గా ఉంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆమెను వేరే ట్రాన్స్ఫర్ చేసి ఇంకెవరైనా మంచి కళాశాల మీద ఒక మంచి అభిప్రాయం ఉన్న వ్యక్తిని ఐఏఎస్ ఆఫీసర్ని మాకు పెట్టండి అని మేము అడుగుతున్నాం. ఓకే. ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వివాదం కాస్త మేనేజ్మెంట్ వర్సెస్ ఐఏఎస్ ఆఫీసర్లుగా మారింది అనుకోవచ్చా? అట్లేం లేదండి, ఐఏఎస్ ఆఫీసర్స్ ముడిపెట్టకండి, ఎందుకంటే చాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారు అత్యంత రెస్పెక్టబుల్ పర్సన్, అలాంటి జయేష్ రంజన్ గారు కూడా ఉన్నారు. ఇట్లాంటి వ్యక్తులు ఏదైతే ఉందో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక హోందాగా, ఒక ప్రభుత్వానికి ఉన్న సంస్థలకు మధ్య ఒక వారధిగా, ఒక అన్నిటినీ హెల్ప్ చేసేటట్టుగా ఉన్నటువంటి ఆఫీసర్ చాలా మంది ఉన్నారు. ఒకరో ఇద్దరు అలా మధ్యన ఉన్నప్పుడు అది కూడా ఏ ప్రజలు అన్నారో అని కూడా మేము సాధ్యమైనంత వరకు దాన్ని మేము తీసుకురాలేదు. కానీ 1 by 1 రోజు ఒక స్టేట్మెంట్, బ్యాడ్ స్టేట్మెంట్ కాలేజ్ రావడం వల్ల కాలేజ్ చాలా హర్ట్ అయిపోయేసి ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉంటుంది మేడం ఇలా అని చెప్పేసి ఆమెతో చెప్పాము. అది కొన్ని పత్రికలు వేరే రకంగా రాయడం, కొన్ని పత్రికలు ఇంకొక రకంగా రాయడం, అది కాస్త ఒక వేరే రూట్లోకి వెళ్ళిపోయింది. దానికి మేము ఈ రోజు రీజైండర్ కూడా ఇచ్చేసాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ సమస్య పరిష్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా ప్రమాణాలని దృష్టిలో పెట్టుకుని తొందరగా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని ద ఫెడరల్ తెలంగాణ కూడా ఆశిస్తుంది. నమస్తే సార్. మీ ద్వారా ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రభుత్వం పెద్ద మనసుతోని కనుక మా సమస్యను పరిష్కరిస్తే మేము ఎప్పుడూ ప్రభుత్వానికి కృతజ్ఞతతో ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.